సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇలా రండి. బస్ అనకాపల్లి దాటిందన్నా. రండి. ఓకే వాడు వచ్చేసాడు. మిస్ అవ్వకూడదు. నువ్వు మిస్ చేస్తే వాడు, నువ్వు మిస్ చేస్తే వీడు. కేశవా, వీళ్ళు మిస్ చేస్తే నువ్వు. వెళ్ళండి. ఏమైంది? వెయిట్ చేయి, వెయిట్ చేయి. హలో అన్నా, ఒక చిన్న మ్యాటర్ అన్నా. చెప్పు. టెన్షన్ ఒకన్నా. వాడిని లేపేయాలంటే లేపేయచ్చు. పాపం 15 ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్నా. అన్నా, భాగ్య విషయం ఎన్నేళ్ళున్నా నాకే తెలియదన్నా. జలగంటకి తెలిసే ఛాన్సే లేదు. చెప్తే వింటాడన్నా. వదిలేద్దామన్నా. అన్నా, వదిలేద్దామన్నా. అన్నా, అన్నా. సరే వదిలే. వదిలే రావండి. ఏ వదిలే. రాజలకంట, ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా? ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి. రా, బండెక్కు. రాజలకంట. ఏంటి నాయుడు పెట్టలేవా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎవరు, నేను లవ్ చేస్తున్నావా? వద్దు, వదిలే. ఏ వద్దురా, వదిలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన రవీణ గారు అమ్మాయి. ఏంటి షాక్ అయ్యావా? మేము అలాగే షాక్ అయ్యాం. ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది. పెద్ద భార్య, ఆవిడ కూతురే భాగ్య. ఒకే అమ్మాయి. ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడికి రాకపోకలేం లేవు, డబ్బు మాత్రం పంపిస్తుంటాడు. ఇదిగో చూడు, బస్ దిగంగానే లేపేయమన్నారు. లేపేయడానికే వచ్చాం. ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు, చెప్తే వింటాడని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను. ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు. భాగ్యని ఏంటి? ఏం లేదు. సరే వదిలే. తెలిస్తే చేసుంటావా ఏంటి? ఊరికే ఫీల్ అవ్వకు. అన్నకు ఫోన్ చేసి ఇస్తాను. తెలియక చేశాను, ఇక మీదట అలా చేయనని చెప్పు. అన్న బాగా టెన్షన్లో ఉన్నారు. అన్నా, శ్రీశైలాన్ని చెప్పు. జలకంటే ఏదో మాట్లాడతాడంట. మాట్లాడమను. ఒక్క నిమిషం అన్నా.
ఏంటి ఎందుకని అడగకుండా చాలా మందిని కొట్టాను. కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైందని అడగకుండా నన్నే లేపేయాలని చూస్తావా? ఈ సెంటిమెంట్లేమి నా దగ్గర వద్దు. ఇప్పుడు తెలిసిందిగా, మర్చిపో. ఇలా చూడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయికి నేను నచ్చాను. కాదంటానికి నువ్వెవరు? రేయ్, నేను ఓ అని ఒక్క మాట అనుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు, చచ్చుండేవాడివి. నాకు తెలుసు, నా చావు ఇప్పుడు కాదు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవరా. చేసి చూపిస్తాన్రా. నువ్వు మగాడివైతే చేయరా. రేయ్, ఎంగిలి ప్లేట్లు కడుక్కొని బతికిన కుక్కవి నాతోనే సవాల్ చేస్తావా? నిన్ను బతకను చంపేస్తా. పోనీ లేని వదిలేస్తే రెవెన్యూకి ఎదురు చెప్తావా? నువ్వే పెద్ద పుడింగి నాకు వాడిని వదిలేమన్నావు. వెళ్ళు వదలదు, పట్టుకో. వాడిని నాకు దగ్గరలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకుంటాను. వాడిని వదిలేస్తే నిన్నేసేస్తాను. లైన్లో నచ్చాడు, ప్రేమించాను. ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్లుగా నన్ను అమ్మని పట్టించుకోలేదుగా. ఇప్పుడు మాత్రం కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చిందా? ప్రేమ అది నిన్నటితోనే తెగిపోయింది. ఇప్పుడు ఇది వేరు. అది నీకు అర్థం కాదు. పవర్, అధికారం, అవే నాకు ముఖ్యం. జలకంఠ నన్ను ఎదిరించాడు, వాడు బతకడు. శ్రీశైలం, ఎక్కడున్నావురా? అన్నా ఫాలో చేస్తున్నా. వాడు ఎటువైపు పెడతాడు? ఏ ఏరియాలో చెప్పు, వాడు మిస్ అవ్వకూడదు. వాడిని ఎలాగైనా పట్టుకుని వేసేయండి. అన్నా పడ్డా పడా ఆపద పోనీ, స్పీడ్ గా పో. అన్న జంక్షన్ వెళ్తాడన్నా. వాడు మెయిన్ రోడ్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఫాస్ట్ గా పోరా. వదలద్దు, వాడిని వదిలితే నిన్ను చంపేస్తాను. పూర్ణ మార్కెట్ వదలద్దు. పట్టుకో నరికే. మన ఏరియాకి వచ్చారన్నా. ఏంటో నువ్వు అనేది? మన ఏరియాకా? అవునన్నా, మన ఏరియాకి వచ్చారన్నా. మన వీధిలోకి వచ్చారన్నా. మన వీధిలోకా? శ్రీశైలం ఏంట్రా? అన్నా మన ఇంటి దగ్గరికి వచ్చారన్నా. మన ఇంటి దగ్గరకా? అన్నా మన ఇంట్లోకి వచ్చారన్నా. ఏంటో వాగుతున్నావు? అవునన్నా, మన ఇంట్లోకి వస్తున్నాడు. రానివ్వు. వాడిని నరికి పోగులు పెట్టండ్రా.
బతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి రౌడీ అయ్యావు. నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా. నాతో పెట్టుకోకు.